హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మైలన్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ కంపెనీ ఎప్కా ల్యాబొరేటరీస్. ఈ రెండు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్లీజ్ షేర్. మనకు మైలాన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు 3 గంటల వరకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఈ లొకేషన్ వచ్చేసి స్టిర్లింగ్, గంగ్టోక్, ఆరెంజ్ విలేజ్, 7th మైల్, నేషనల్ హైవే నియర్ సిక్కిం యూనివర్సిటీ, రాణిపూర్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. abhinay.kharde@vaatris.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ను పంపితే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి క్యూసీ జాబ్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ, బీఫామ్, ఎంఫామ్, ఫార్మస్యూటికల్ ఈ క్వాలిఫికేషన్ అనేది క్యూసీ జాబ్కి సంబంధించి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ క్యూసీ. కంప్లీట్ స్కిల్స్ వచ్చి హ్యాండ్లింగ్ ఆఫ్ ఎస్పిఎల్సి, జీసీ, యూవీ, ఐఆర్ వీటి గురించి అనేది మనకి స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. లొకేషన్ వచ్చేసి మనకి సేమ్ ఇలాగే రాణిపూర్, తర్వాత సిక్కిం యూనివర్సిటీలో గంగ్టోక్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మనకి కంపల్సరీగా స్కిల్స్ అనేవి హెచ్పిఎల్సి, జీసీ, యూవీ, ఐఆర్, డిసొల్యూషన్, ఎల్ఐఎంఎస్ వీటి గురించి అనేవి మనకి నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఎఫ్డి ఆడిట్, ఎంహెచ్ఆర్ఏ ఆడిట్ల గురించి పూర్తిగా రెగ్యులేటరీ ఆడిట్ల గురించి మనం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ ఇంటర్వ్యూలలో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. మైలాన్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్కా ల్యాబొరేటరీస్లో ఏప్రిల్ 13వ తారీఖే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. నిర్వహించే లొకేషన్ వచ్చేసి వెన్యూ హోటల్ పపాయి ట్రీ, బైపాస్ సెక్యూర్, ఆపోజిట్ డాక్టర్ అడ్యాహై హాస్పిటల్, ఏబీ రోడ్, ఇండోర్, మధ్యప్రదేశ్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. ఈ మెయిల్ ఐడికి hrd.athal@epka.com ఈ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి పెట్టడం మనకి రిటర్న్గా మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్, క్యూసీ, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి. మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, క్యూసీలో కానీ, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో కానీ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వీళ్ళు ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫామ్, ఎంఫామ్, డీఫామ్, బీఈ, ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలి మనం. డిజిగ్నేషన్ మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళు జూనియర్ ఆఫీసర్ ఇస్తారు, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్, ఆపరేటర్, టెక్నీషియన్గా ఇవ్వడం జరుగుతుంది. 6 months కానీ లోపల ఒకసారి ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మళ్ళీ వాళ్ళు ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి తీసుకోవడం అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్. ఎంఎస్సీ క్యాండిడేట్స్ నాట్ కన్సిడర్ టు క్యూసీ డిపార్ట్మెంట్. ఎంఎస్సీ క్యాండిడేట్ని క్యూసీ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ లెటర్లో, ఇంక్రిమెంట్ లెటరు, పే స్లిప్లో 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇటువంటివి తీసుకుని వెళ్ళినట్టయితే వాళ్ళు అవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూని పిలవటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ రెగ్యులేటరీ ఆడిట్స్ అనేవి మనం ఫేస్ చేసి ఉండాలి కన్ఫామ్గా. వాటి గురించి కూడా మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అనేది అడగటం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్ రెజ్యూమ్ ఇది చెప్పినట్టే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్, ఈ శాలరీ డాక్యుమెంట్స్ అనేది కన్ఫామ్. ప్లీజ్ క్యారీ ఒరిజినల్ ఫోటో కాపీ, ఫైనల్ ఇయర్ మార్క్ లిస్ట్, ఈ డిగ్రీ సర్టిఫికేట్, సిటీసీ బ్రేకప్,
శాలరీ స్లిప్ అనేది కన్ఫామ్గా తీసుకొని వెళ్ళాలి. మనకి ఈ పాంప్లెట్లు కూడా ఇచ్చారు. ఈ పాంప్లెట్ కూడా పూర్తి చూసి మీరు డిజిగ్నేషను, డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి పాంప్లెట్ కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం కూడా మీరు డే టు టైం ఇచ్చారు. దీని ప్రకారం కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ విధంగా మనకి ఇప్కాలో ఇంటర్వ్యూస్ అనేవి చూసే ఉంటాయి. ఈరోజు వచ్చి మొత్తం మనం 2 కంపెనీలు, మైలాను, ఇప్కా ల్యాబొరేటరీస్, ఈ 2 కంపెనీల గురించి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, మనకి డేట్ ఎప్పుడు, డిజిగ్నేషన్ ఏంటి, డిపార్ట్మెంట్లో ఏమి ఇస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉండాలి, జాబ్ స్కిల్స్ అనేది ఉండాలి, 2 కంపెనీలలో పూర్తిగా డీటెయిల్స్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.